స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన ఏకీపిస్తున్న అందరికీ కూడా వందనాలు. ఈరోజు యావత్ ప్రపంచం అపోస్తులైనటువంటి తోమా గారి పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఈ రోజున భారతదేశంలో ఈ రోజును ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే దీన్ని నార్త్ ఇండియాలో భక్తి దివాస్గా జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క తోమా గారి యొక్క విశేషం ఏమిటంటే ఈయన యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకటి. యేసు ప్రభు వారి శిష్యులందరూ కూడా వేరే వేరే దేశాలకు స్వార్థ చేయడానికి వెళ్ళినప్పుడు తోమా గారు భారతదేశానికి పంపబడ్డారు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన స్వార్థ ఎలా చేశారంటే ఆయన ఒక గొప్ప చిత్రకారుడు, ఆర్కిటెక్చర్. ఆయన ఒక నైపుణ్యమైనటువంటి కళాకారుడు. సో అంత కళలు కలిగినటువంటి ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చినప్పుడు ఈ పనిలోనే ఆర్కిటెక్చర్ పనిలోనే నిమగ్నమై ఉన్నాడు. ఆయన అక్కడ పని చేస్తూ వారికి ఏం చేశారంటే స్వార్థ చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన భారతదేశంలో కేరళ ప్రాంతాన్ని వెళ్ళి స్వార్థ చేసిన ప్రాంతంలో ఆయన పేరు మీద ఒక చర్చిని కట్టారు. నాకు తెలిసి త్రిశూర్ జిల్లా అనుకుంటా. త్రిశూర్ జిల్లాలో ఆయన పేరు మీద ఒక చర్చిని కట్టారు. ఆ చర్చి ఒక హిస్టారికల్ చర్చిగా, ఒక చారిత్రక కట్టడంగా మిగిలిపోయి ఉన్నది. తర్వాత ఆయన మైలాపూర్, మెడ్రాస్లోని మైలాపూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ స్వార్థ చేశారు. స్వార్థ చేస్తున్నప్పుడు మరి ఆయన ద్వారా రక్షణ పొందినటువంటి మరి బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు నచ్చని వాళ్ళు ఏం చేశారంటే ఆయన ప్రార్థన నుంచి మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే పల్లెంతో పొడిచారు. ఆయన యొక్క శిరఛేదనం చేశారు. ఆయన ఆ కొండకి ఈ రోజున ఆయన చంపివేసిన స్థలానికి ఈ రోజున మెడ్రాస్లో థామస్ మౌంట్ అని పిలుస్తూ ఉన్నారు. ఆయన మరి 52వ సంవత్సరంలో యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 52వ సంవత్సరంలో ఏడీలో దాదాపుగా భారతదేశానికి వచ్చారు. అంటే ఎన్నో దేశాలు, ఇజ్రాయెల్ దేశం నుంచి భారతదేశానికి ఆయన వచ్చారంటే ఇది మామూలు విషయం కాదండి. ఫ్లైట్లు లేవు. మరి ఆయన ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు, నిజంగా అది ఒక గొప్ప అద్భుతం. ఒక వ్యక్తి ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చి సువార్త చేసి ఈ రోజున క్రీస్తు కొరకు హతసాక్షిగా మిగిలిపోయాడు తోమా గారు. ఆయన జీవితం ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఆదర్శం. మనమందరం కూడా చాలని విశ్వాసాలతో, నమ్మని విశ్వాసంతో సమాజంలో ఉన్నాం. చర్చికి వెళ్తాం కానీ అనుమానపడతాం. డౌట్ అనేది అది ఖచ్చితంగా మనిషికి రావాలి. ఒక విషయం అర్థం అవ్వాలంటే డౌట్ రావాలి. డౌట్ క్లియర్ అయితేనే అది అర్థం అవుతుంది. మిస్అండర్స్టాండింగ్ తర్వాతే అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ అండర్స్టాండింగ్ తర్వాత మిస్అండర్స్టాండింగ్ చాలా డేంజరస్ అది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఆ ప్రేమ అలాగే, అండర్స్టాండింగ్ అలాగే కొనసాగాలి. అందుకే షేక్స్పియర్ జూలియస్ సీజర్ రావాలి అంటాడు, కొంతమంది వాళ్ళ యొక్క నవ్వుతున్నటువంటి పెదాలను చూపిస్తారు కానీ లోపల చాలా ప్రమాదకరముగా ఉంటారు వాళ్ళు అంటే జూలియస్ సీజర్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళే ఆయన చంపేస్తారని చెప్పేసి ఎప్పుడు సీజర్ అనుకోలేదు. అలాగా యేసు ప్రభువుతో ఉన్న శిష్యులందరూ కూడా ఆయన అడుగుజాడు నడిచారు. కానీ ఆయనతో ఉండి నడిచినటువంటి వాళ్ళ యోధా కూడా ప్రభువా నేనా అని అడిగాడు. మీలో ఒకడు నన్ను అప్పగించి నేనా అని అడిగాడు. ఈ విధంగా అనుమానం అనేది క్రైస్తవ భక్తిలో పెనుబోతంలాగా మారిపోయి విశ్వాసం సన్నగిల్లిపోతున్నది. విశ్వాస జీవితంలో ప్రభు కొరకు నిలబడే విషయంలో అందరూ కూడా నిరుత్సాహపడిపోతున్నారు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, బలహీనులైపోతూ ఉన్నారు. ప్రభు యందు రక్షణ పొందిన వారు ప్రభు కొరకు నిలబడాలి. అంతేగాని ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అంటే ఆ యొక్క వాక్యంలో ఒక దొడ్డిలో వేసినటువంటి, ఒక దొడ్డిలో ఆహారం తిన్నటువంటి గొర్రె ఇంకో దొడ్డిలోకి వెళ్ళకూడదు. ఏ దొడ్డిలో గొర్రెలు ఆ దొడ్డిలోనే ఉండాలంట. అంటే ఆహారం ఉన్నప్పుడు ఒక చోట, ఆహారం లేని ఇంకో చోట, అలా మారకూడదు. ఈ విధంగా క్రైస్తవ బిడ్డలు ఈ రోజున ఒక సత్యాన్ని మర్చిపోయారు. నేను ఎవరిని
నేను ఎందుకు ప్రభులోకి వచ్చాను అనే విషయం మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. సో వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు మనము. ఇదే విషయాన్ని పౌలు గారు అంటారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మరెవరివి? దేవుని ఇంటి వారు అంటే పరలోక పౌరులే. మనం పరలోక పౌరము. మీరు పరజనులు అంటే పరాయి వారు కాదు, పరదేశస్తులు కాదు. యు ఆర్ ద పీపుల్ అంటే మనమందరం కూడా పరిశుద్ధులతో. పరిశుద్ధులు ఎవరంటే మనకు ముందుకు వెళ్ళిన వారు, మనం కూడా పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. వీళ్ళందరూ కూడా ఏక పట్టణస్థులు. పరలోకంలో ఇండియా అని, అమెరికా అని, ఆఫ్రికా అని, చైనా ఉండదండి. పరలోకం అంతా కూడా ఒకటే, ఏక పట్టణము. అంటే ఆ ఏక పట్టణములో మనమందరం కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళవలసిన వారే. సో అందరినీ సిద్ధం చేయడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు, ఇదే ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 17వ వచనం అంటారు, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీద నడుచుకొనవలెనని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకార సంబంధమైన మనసు గల వారై తమ హృదయం కాఠిన్యం వల్ల తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైంది నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకును అప్పగించుట. అయితే మీరు యేసుని గురించి విని ఆయన అందరి సత్యము ఉన్నట్టుగాని ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. కాబట్టి కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మీరు ఇక మీద ఏ విధంగా జీవించారో ఇప్పుడు ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. ఎందుకు లేదంటే మీరు పరజనులు కాదు, మీరు పరదేశస్తులు కాదు, మీరు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. అంటే ఇది ఒక బ్లెస్సింగ్ అండి. పరిశుద్ధులతో మీరు ఏకపట్టణస్థులు. మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. అంటే దేవుని ఇంటిలో ఇప్పుడు మా ఇంట్లో మీరు ఎలా భాషలు అవుతారు? నా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు. ఇది మా ఇల్లు. బయట వాళ్ళు వస్తే మీ ఇంటికి వచ్చాము మీరు లేరంటారు కదా, మా ఇంటికి వచ్చే మీరు లేరంటారా? అనరు కదా. సో మనం కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుని ఇంటి వారమై ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే అనుదినము కూడా ఆయన గడప యొద్ద ఉండాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. దేవునికి స్తోత్రం. 34వ వచనం. అనుదినము, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ఉపదేశం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వాని కలుగును. నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవునికి స్తోత్రం. అనుదినమండి, ఆదివారం అనలేదు, అనుదినము కూడా నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని. అంటే ఇప్పుడు డాగ్ చూసినప్పుడు ఆహారం పెట్టేవాళ్ళు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకునేవాడు. లేక నేను చూస్తాను డేవిడ్ వస్తా ఉంటారు, బైక్ మీద వచ్చినప్పుడు వెంటనే ఆ డాగ్ ఎంత ఉత్సాహంగా, దానికి ఆరోగ్యం బాగలేదు అయినా కానీ ఆహారం తెచ్చి పరుగులు తీసి ఆయన వచ్చి వేగిలి పెడుతూ చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓ దీనికి ఇంత ప్రేమ ఏంటి దీనికి, అంటే దానికి ఆహారం వచ్చేసిందని ఆశతో బాగోపోయిన లేచి పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ విధంగా అంటే అది ఒక పశుప్రాయంలో, పశువు విషయంలో చూసాం మనం.
మనుషుల విషయంలో కూడా ఇక్కడ ప్రభు ఏం చెప్తూ అనుదినము కూడా నా గడప యొక్క కనిపెట్టుకుని వినండి, ఉండండి, మీకు జీవం కలుగుతుంది అంటున్నాడు. నన్ను కనుగొనకపోతే అది మీకే హాని. అంటే అంటే అక్కడ రెండు విషయాలు ప్రభు మనకు నేర్పించాడు. మేలు జీవం ఒకటి, హాని ఒకటి అన్నారు. జీవాన్ని పొందుకోవాలి. అదే విషయంలో మరి ఈ రోజున ప్రభు కొరకు నిలబడి ప్రభు మాటలు యేసుప్రభు ఏం చెప్పారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచిన వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. దానికి ముందుకు వచ్చేసరికి 11వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు. ఇదేదో మనకి కొత్తగా జరుగుతున్నది కాదండి. మనకు ముందున్న వాళ్ళు హింసించారు. ఈ రోజున మరి తోమా గారి యొక్క దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆయన కూడా హింసించబడ్డాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని తీసేశారండి. అంతకంటే గొప్ప భాగ్యము ఇంకొకటి లేదు. ఆయన గడప యొద్ద కాచుకుని ఉన్నప్పుడు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే మీరు పరజనులను, మీరు పరదేశస్తులను కాక దేవుని ఏకపట్టణస్తులను, దేవుని ఇంటి వారై ఉన్నారని వాక్యము సెలవిస్తున్నది. ఈ కష్టములో దుఃఖములో ఆనందాన్ని కనుగొన్నాడు. స్వార్థ చేస్తున్న వారికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఉపవాసాన్ని చేస్తున్న వారికి లోపల ఏం జరుగుతుందో తెలియదండి. దేవుని మీద వాళ్ళు మనసు పెట్టినప్పుడు దేవుడు వారి యొక్క కన్నీటిని, వారి వరను ఆలకించి దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజున స్వార్థ కొరకు నేను స్వార్థ చెయ్యాలి అని ఖండాలు దాటుకొని మరి ఈ రోజున ఆయన తోమా గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఎవరు నమ్మలేదండి. ఆయన సామాన్యంగా పని చేస్తున్నాడు, ఎవరు నమ్మలేదు. నమ్మని రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే అందరూ స్నానం చేస్తూ ఉంటే ఆ యొక్క చేతిలో నీటి, ఆ యొక్క సరస్సులో నీటిని ఆయన ఏం చేశాడు, చేతిలో తీసుకుని పైకి ఎగరిస్తే ఆయన ఆగిపోయాయి. ఈ అద్భుతాన్ని చూసి ఇదేదో మామూలు మనిషిగా లేడు అని చెప్పేసి ఆయనలో నమ్మకం కలిగింది. ఆయన మాటల మీద వాళ్ళకి నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. ఆయన చెప్పిన మాటలు విని ప్రభుని నమ్ముకున్నారు, రక్షణ పొందుతున్నారు. ఈ రోజున కేరళ రాష్ట్రంలో దేవుని నమ్ముకున్న వారు ఎవరంటే అత్యధిక శాతము బ్రాహ్మణులండి. మరి మన యొక్క సౌత్ ఇండియాలో, మరి నార్త్ ఇండియాలో ఇంత దారుణంగా మరి ఈ రోజున హింసలు జరుగుతున్నాయంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. అంటే అజ్ఞానంలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి రోజున మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం అందరినీ ప్రేమిస్తున్నాం, అన్ని మతాన్ని గౌరవిస్తూ ఉన్నాం. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని హింసించకూడదు. మనుషులందరూ సమానమే. గోజరాపాల గారు ఏమో దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నాడు. మనుషులు ప్రేమిస్తున్నాం, మనం మట్టిని ప్రేమించట్లేదు. మన దేశాన్ని మనం గౌరవిస్తున్నాం, గర్వంగా సగర్వంగా చెబుతున్నాం. ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్ అనేది సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. అంతేగాని అమెరికా నుంచి మన స్వార్థ రాలేదు, యూరోప్ నుంచి మన స్వార్థ రాలేదు. ఇజ్రాయేల్ దేశం నుంచి యేసు ప్రభు వారి యొక్క సేవకుడు తోమా గారు తీసుకొచ్చారండి స్వార్థని. చాలా మంది అంటారు తెల్లవాడు తీసుకొచ్చే స్వార్థ బ్రిటిషులు మార్చేశారండి. బ్రిటిషులు మార్చింది ఏం లేదండి. వాళ్ళు భారతదేశాన్ని దోచుకున్నారు, వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకున్నారు, స్వార్థ చేసిన వాళ్ళు కాదు. ఇది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని డెవలప్ చేయలేదు. దేవుడే ఆనాడు యేసు ప్రభు వారి స్వయాన్ని తన శిష్యుని భారతదేశాన్ని పంపించి అజ్ఞానంలో ఉన్న మనల్ని వెలుగులోనికి, సత్యంలోనికి నడిపించాడు. ఈ రోజున తోమా గారి యొక్క జీవితం మనందరికి కూడా, ఆయన కూడా మనలాగా అనుమానం పడిన వాడు. యేసు ప్రభు వారి శిష్యుడిగా ఉండి ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నమ్మలేదు. అంటే ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తిరిగి లేచంటే నమ్మలేదంటే ఇది ఒక విచిత్రం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఆయన గురించి మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదువుతూ ఉన్నాం. ఎందుకంటే అవిశ్వాసి ఎవరంటే తోమా అంటారు, అపవిశ్వాసి ఎవరంటే తోమా అందరూ అంటారు. అంటే అపనమ్మకం ఆయనలో ఉంది కాబట్టి ఆ డౌటింగ్ థామస్ అంటారు ఆయన.
డౌటింగ్ థామస్. సో ఆయన ఎందుకు అనుమానం పడ్డాడంటే, ఆయన అనుమానంలో ఏమైనా తప్పు ఉందండి? తప్పు లేదండి. థామస్ గారి అనుమానంలో తప్పు లేదు. మనిషి కాబట్టి మనిషి స్వభావంతో ఆలోచించాడు. నిజంగా ఆయన చెప్పాడు అంటే యేసుప్రభువు వారి మాటలు కూడా ఆయన పూర్తిగా నమ్మలేకపోయాడు. ఆ మాటలో కూడా కొంచెం అనుమానం వచ్చింది కాబట్టి he wanted to have the experimental faith. అర్థమైందా? ప్రాక్టికల్ ఫెయిత్, అది ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ నుంచి ఆయన ప్రాక్టికల్ ఫెయిత్లోకి వచ్చాడు. అంటే ఎక్స్పెరిమెంట్ ఎలా చేశాడంటే, అసలు నిజంగా ప్రభువా నీవైతే నాకు కనిపించు, నేను ఆయన వేళ్ళలో ఈ యొక్క గంటలు అంటే చీలలో ఆయన రంధ్ర గాయాల్లో నేను వేలు పెడితేనే కానీ ఆయన నేను నమ్మను అన్నాడు. ఆయన నేను నమ్మను అన్నాడు. సో ఆయన నేను అక్కడ 25 వచ్చినవండి. గనుక తక్కిన యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనా దిదిము అనబడి తోమ వారితో లేకపోయింది కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసినామని అతనితో చెప్పాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుంచి కనుక చేస్తున్నాం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచినామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో తర్వాత 8 దినాలకు ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. 27వ వచనం. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని ఆయనను, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకు కూడా కావాల్సింది అది అంటే ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్. మనం పొయ్యి దగ్గరికి వెళ్ళవాడిని వేలు పెట్టొద్దా కాలుతురా రావంటే వాడు ఒకసారి వేలు పెట్టినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టమన్నా పెట్టడు. మనం అప్పుడే వండేటువంటి అన్నం పాత్ర ఆ గిన్నె తీసుకొచ్చి కింద పెట్టేసి బాబు దూరం కూర్చున్నాను అప్పుడు వేడిగా ఉందంటే వాడు వెండు ఆ మూత్రాన్ని తిడతాడు, ఆ గట్టన్న పెడతాడు. అది కాలినప్పుడు అమ్మా అంటాడు వాడు. అప్పుడు ఏమవుతుందండి వాడికి అర్థమవుతుంది. దేవుని పెట్టారా, పిల్లోడిని మాట్లాడడం ఆపు. ఒక దెబ్బ కొట్టిన తర్వాత వాడు మాట్లాడడం ఆఫ్ చేస్తాడు. ఆయన నెక్స్ట్ టైం స్టిక్ పట్టుకుని టీచర్ ఉన్నప్పుడు వాడు మాట్లాడడం ఆఫ్ చేస్తాడు. ఈ విధంగా మనం కూడా క్రైస్తవ భక్తిలో చాలా మంది ఈ రోజున ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ కోసం ఎదురు చూస్తున్నారు. నా భాషలో ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ ఏంటంటే ఏదో ఒక అద్భుతం చేస్తే దేవుడిని నమ్ముతారనే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు మా డాడీ లేపితే మా మమ్మీ లేపితే నేను దేవుడిలో పోతానని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాతో చాలా మంది చెప్పారు ప్రార్థన చేస్తాను, దేవుడు నమ్ముకోలేదు. అయ్యా మా అమ్మగారికి స్వస్థ వస్తే నేను దేవుడిలోకి వచ్చేస్తాను. స్వస్థత వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడి దగ్గర రాలేదు, నేను డిమాండ్ చేయలేదు, వాళ్ళు బతిలాడలేదు. ప్రార్థన చేయలేదు. ఎవరికైనా ప్రార్థన చేస్తామా? వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రార్థన చేయడంలో మనం పార్షియాలిటీ చూపించాం. ఈ రోజున మరి ఆయన అంటే ఇక అద్భుతాల కోసం క్రైస్తవులు కూడా భావించేసరికి నిజంగా దేవుడు ఉన్నాడండి ఈ మాట అనేవాడు చాలా మంది ఉన్నారు. దేవుడు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తాం ఎందుకు అంటే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన భక్తి జీవితంలో సీమంత అనుమానం ఉన్నా కానీ కార్యం జరగదు. అది మరణమైనా కానీ పౌలు గారు అంటాడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు, క్రీస్తు పేరు నుండి నన్ను వేరుపరచినది మరణము ఒక్కటే అన్నాడు. అదేంటి భక్తి అండి. సో అలాంటి జీవితంలో మరి ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన పూర్తిగా విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు ఆయన మీద, వారి ఎడల కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడమన్నాడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని.
అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు మనలు. యేసు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అన్నాడు. మై లార్డ్ అండ్ మై గాడ్ ఎందుకు అన్నాడంటే చూశాడు నిజంగా తన గురువు గారు భయపడిపోయాడు. ఈయన మరణించాడు కదా, మరలా ఎలా వచ్చాడు? భయపడిపోయి వెంటనే నా ప్రభువా నా దేవా అన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడంటే నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మవారు ధన్యులు. ఈ రోజున నీవు నేను ప్రభుని చూచి నమ్మాము, చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ చూసే కన్నులు కావాలండి, ప్రభుని చూసే కన్నులు కావాలి. మనము ఈ కళ్ళతో చూడడం కాదు, మన యొక్క హృదయంతో మన యొక్క ఆత్మతో దేవుని చూడాలి. ఆ కన్నులు మనకి ఇవ్వమని దేవుని అడగాలి. ఈ రోజున మరి తోమా గారి జీవితంలో ఆయన యొక్క ఆ కళ్ళు తెలిసిన దేవుడు మన కన్నులు కూడా మన మనోనేత్రాలు కూడా దేవుడు తెరవాలి. మనం అనుదినము కూడా ఆయన గడప యొక్క కనిపెట్టుకుని ఉండాలి. మరి మనం ఇంకా పరజనులు పరాయి వారిగా ఉండకుండా దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలి. మరి అప్పుడే దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సువార్త చేసి ఇన్ని కోట్ల మందిని సర్వశక్తిలో తీసుకొచ్చిన తోమా గారి జీవితం మనందరికీ ఆదర్శం కావాలి. ఆయన ఏ విధంగా ఆయన ఉన్న ప్రాంతంలో సువార్త చేశాడు, మనమందరం కూడా ఈ లోకంలో ఉన్నవారు ఏ ఒక్కరూ కూడా పాపములో చనిపోకుండా నరకానికి వెళ్ళకుండా ఉండడానికి మనం సువార్త చేద్దాం. మనందరికీ కూడా సత్యమైన మార్గం నడిపిద్దాం. ప్రభు యొక్క వాక్యాన్ని మనం అందరూ కూడా వారికి తెలియచేద్దాం. దేవుడు మనలను మన కుటుంబాలను ఈ వాక్యం వింటున్న వారందరినీ, ధ్యానంలో పాల్గొన్న వారందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.